గణేష్ అన్న, రాహుల్ గాంధీ చెప్పే అటువంటి ఈ విషయాన్ని వామన్ మిశ్రా గారు ఎప్పుడో చెప్పారు, కానీ ఇప్పుడు అదే బ్రదర్ మేము అందరం చెప్తున్నాం, కానీ మన దగ్గర డేటా లేదు. రాహుల్ గాంధీ చెప్పిన దానికి డేటాతో చెప్పేసరికి, రాహుల్ గాంధీ కూడా గతంలో చెప్పిండు, కానీ విత్ డేటా చెప్తే దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? మనమేమో ఆ యొక్క సరళిని ఆ యొక్క అండర్స్టాండింగ్ చేసుకొని చెప్పినాం. డేటా కావాలంటే ఇప్పుడు ఆయనకే ఈ డేటాని తీసుకొని విశ్లేషించడానికి ఆయనకే ఒక జాతీయ పార్టీకే ఎంత కష్టమైంది, ఒక సామాన్యులకు చాలా కష్టమవుతుంది. అంటే అంత ఈజీగా నువ్వు ఇవ్వండి, ఇప్పుడు డిజిటల్ డేటా ఇవ్వండి, ఈజీ అవుతుంది, ఎవడైనా చేయగలుగుతాడు. ఏఐ టెక్నాలజీస్ వచ్చినాయి, నువ్వు ఒక 2 నిమిషాల్లో నీకు మొత్తం ఆ డేటాని ప్రాసెస్ చేసి ఎన్ని డూప్లికేట్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అన్ని నియోజకవర్గాలు బయట పెట్టచ్చు. ఈవెన్ డేటాని అంటే అడుగుతారేమో అని మొత్తం ఎన్నికల యొక్క వెబ్సైట్ ఇది చేసుకున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ డేటా ఇవ్వమంటే ఆ కోర్టు మొట్టికాయలు వేస్తే లాస్ట్లో ఇచ్చారు, కానీ లేకపోతే మనకి డేటా లేదన్నారు. ఎందుకని? వాళ్ళ మోసం బయట పెట్టొద్దని. మనం కోర్టు ద్వారా అంత గట్టి కొట్లాడితే ఆ ఎవడో మంచి జడ్జి ఇంత మంచి జడ్జి ఉండడం వల్ల ఆ మాత్రం తీర్పు ఇచ్చిండు, ప్రజల ముందు ఇజ్జత్ పోతుంది, కోర్టు ఇజ్జత్ పోతుంది అని. వాడికి మన మీద ఉన్న ప్రేమ కంటే కూడా. ఏమంటున్నారు నీలా హరీష్? ఏమంటున్నారు? కేసీఆర్ కేంద్రంలో బీజేపీతో కలిసి ఇజ్రాయెల్ నుండి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ దిగుమతి చేసుకుని లోపాయకారి ఒప్పందం వల్లే వాళ్ళకు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, సినిమా వాళ్ళు అందరినీ ఫోన్ ట్యాపింగ్ చేశారు. కరెక్ట్ బ్రదర్. తెలంగాణ గ్రౌండ్ రియాలిటీ ప్రకారం 96 సీట్లు గెలవాలి. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని కొన్ని సీట్లు గెలవకుండా అడ్డుపడ్డాడు. కరెక్ట్. మిగతా చోట్ల బీజేపీ ఎలక్ట్రానిక్ మిషన్ ప్రోగ్రామ్ కోడ్ మేనేజ్మెంట్ ద్వారా ఓట్లు వేశారు. అది స్టార్టింగ్ లో ఈ యొక్క ఈవీఎంలను రిప్లేస్ చేసుడు, ఈ యొక్క ఈవీఎంలలో మోసం చేసుడు కొంత చేశారు, కానీ అవి చాలా చోట్ల దొరికిర్రు, పట్టుబడ్డరు. సో అట్లయితే జరగదని చెప్పి మిగతా అన్ని రకాలుగా చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఇవి మిగతా కూడా చేస్తారు. అది దొరుకుతారు, అది దొరికే అవకాశం ఉంది. ఈవీఎంలలో మోసం చేసినా లేకపోతే ఈవీఎంలో రిప్లేస్ చేసినా దొరికే అవకాశం ఉంది. కానీ ఇవి కష్టం, ఇది అంత ఈజీ కాదు. ఈ డేటాను విశ్లేషించడం, దొంగ ఓటర్ల సంఖ్యని ఇదంతా తీసేయడం. సో ఇది అంత ఈజీ కాదు. ఎవడు ఓటేస్తుండో ఎవడు పోతుండో మనకు తెలియదు కదా, వాడు వ్యాలిడా కాదా మనకి ఎట్లా తెలుస్తుంది? అన్లెస్ మన దగ్గర డేటా ఉంటుంది తప్ప. సో ఇది మేనేజ్మెంట్ ద్వారా దొంగ ఓట్లు వేశారు. 88 సీట్లు కనీసం గెలవాల్సిన కాంగ్రెస్ ఈ నరేంద్ర మోడీ కేసీఆర్ వ్యూహంతో కొంతమంది కాంగ్రెస్ నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అది కేసీఆర్ అయినా నరేంద్ర మోడీ అయినా ఎవడైనా సరే, అదాని అయినా ఇంకోటి, ఏం కామన్ సెన్స్ మన గుండె మీద చేసుకుని ఆలోచిద్దాం. నా అవసరాలు తీరిపోయినాక ఇప్పుడు నాకు ఇప్పుడు ఎంతో తింటా, నాకు ప్లేట్లో నాకు ఎంత కడుపులో పడుతుందో అంత తింటా కదా. అంతకంటే ఎక్కువ నేను తినగలిగే శక్తి నాకు ఉందా? తింటే ఏమవుతుంది? నాకు కడుపు అలిగిపోతుంది, లేకపోతే నాకు రోగాలు వస్తాయి, లేకపోతే ఉబకాయం వస్తుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది. రైట్? అది దాచిపెడితే తెల్లారితే పాచిపోతుంది. అన్నప్పుడు నాకు అవసరానికంటే ఎక్కువ తింటే అది రోగమే తప్ప దేనికి పనికిరాదు. అన్నప్పుడు ఇప్పుడు నాకు ఒక కార్లో నేను ఒక కారు ఎక్కి నేను నా అవసరాలకు తీర్చుకోవడానికి పోతున్నా అనుకో, 100 కార్లు ఉంటే వాటిని మెయింటైన్ చేయాలి. వాటికి ఆ 100 కార్లు నా దగ్గర కూలిపోయే బదులు 100 మంది వాడుకుంటే తప్పేముంది? కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది? మన అవసరాలు తీరిపోయినాక పైసలు చిత్తు కాగితాలే, వాటికి విలువ లేదు. సింపుల్. కాబట్టి ఇప్పుడు నది నీళ్ళు, సముద్ర నీళ్ళు మొత్తం నా ఇంటికి కట్టి పెట్టుకున్నానుకో ఏం యూజ్ అవుతాయి? అది అన్ని జంతువులు, పక్షులు, మనుషులు తాగిరనుకో అందరు బతుకుతారు కదా. నా దగ్గర ఉంటే ఏమైతుంది? అది కుళ్ళిపోతున్నాయి తప్ప నది ప్రవహిస్తేనే దాని ఫ్లో ఉంటుంది కదా. సంపద కూడా అంతే. నువ్వు ఒక్క దగ్గర నీ దగ్గర అందరు తీసుకొని నీ దగ్గర కుల్లబెట్టుకుంటే, వాళ్ళని ఇబ్బంది పెడితే, వాట్ యు ఆర్ గోయింగ్ టు, నువ్వేమైనా ఉంటావు ఎల్లకాలం? నువ్వు కూడా వీక్తావు కదా. మరి అన్నప్పుడు ఎందుకు కుల్లబెట్టుకుంటున్నావు? వాళ్ళందరిది గుంజుకొని ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఆ నాగబంధం వేసి అది గుళ్ళ దాచిపెట్టే బదులు అందరు పంచుకుంటే అందరు పేయి మీద చేసుకుంటారు కదా, అందరు సంతోషపడతారు కదా. ఐ డోంట్ అండర్స్టాండ్ కామన్ సెన్స్. పోనీ అట్లా దాచిపెట్టుకున్న రాజులు, రాజ్యాలు ఇవాళ ఉన్నాయా? తవి నా కొద్ది మట్టిలో కలిసిపోయినాయి, తవి నా కొద్ది వస్తున్నాయి. ఎందుకంటే ఆ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయితే ఆ మట్టి కొంచెం వచ్చి ఆడ జనాలు ఎవరు ఉంటలేరు కాబట్టి, జనాలు ఉంటేనేమో మెయింటెనెన్స్ చేసుకుంటాం, ఎప్పటికప్పుడు తుడుస్తాం కాబట్టి, ఊడకపోతే ఏమవుతుంది? ఆ వచ్చి మట్టి అంతా చేరిపోయి ఇప్పుడు తవి నా కొద్ది అలా ప్రాచీన కట్టడాలు బయటపడుతున్నాయి. సింపుల్.
అంటే ఒకప్పుడు మనుషులతో రాజులతో రాజ్యాలతో విరసిల్లినటువంటి రాజ్యాలు ఇలా మట్టి లోపల కలిసిపోయినాయి. అంటే అది ఒక సింబాలిక్ ఇండికేషన్ ఏంది, ఏదైనా భూమిదే మట్టిదే, ఏదైనా అప్పుడు కట్టిన ఇది రాయి అయినా ఏ రాళ్లతో కట్టిన ప్రాసాదాల రాజకోటలైనా లేకపోతే అందులో వాడిన ఏదైనా మట్టిలోకి వచ్చిందే, మళ్ళీ చివరికి మట్టిలోనే కలిసిపోయేదే అని ఒక సింబాలిక్ గా చెప్తున్నారు. ఈ మనం తిన్న ఆహారమే ఈ శరీరం తయారవుతుంది. మళ్ళీ ఈ శరీరాన్ని ఏడ పెడుతున్నాం, మట్టిలో పెడుతున్నాం. అంటే ఈ శరీరం తయారు కావడానికి కావాల్సిన ఆహారం మట్టిలోకి వెళ్ళి వచ్చింది, మళ్ళీ ఈ శరీరం చచ్చిపోయినాక మళ్ళీ మట్టిగానే మారుతుంది. అవునా కదా? ఇప్పుడు మనం పాతి పెడతాం ఈ శరీరాన్ని, కొన్ని రోజులకి ఏమవుతుంది, మట్టి కాదా, తవ్వుతాడం మళ్ళీ ఈ శరీరం ఉంటుందా? ఇప్పుడు మనం 4 రోజులు తినలేదనుకో ఏమవుతాం, బక్కగాం. అంటే ఏడికిపోయింది తినని ఆహారం, ఏడికిపోయింది అంటే మట్టిలోకి వెళ్ళి వచ్చిందే కదా. ఆ పండు అయినా ఇంకోటైనా మనం తినే ప్రతి గింజ అయినా పల్లీలైనా వడ్లైనా ఇంకోటైనా భూమిలోకి వెళ్ళే కదా. సో ఆ భూమిలోకి వెళ్ళి వచ్చిన ఆహారం తింటే ఈ శరీరం తయారవుతుంది. సింపుల్. అంటే ఈ శరీరం నథింగ్ బట్ భూమే ఆహారమే. మళ్ళీ చచ్చిపోయిన గడిపోతుంది, మళ్ళీ భూమిలోకే పోతుంది కదా. అన్నప్పుడు మనము ప్రకృతే మనమే ప్రకృతి. ఈ ప్రకృతులు ఉన్నాయని మనము ఈ ఎంజాయ్ చేయడానికి మనని ఈ భూమి మీద సృష్టించింది ప్రకృతి. ప్రకృతి వద్దనుకుంటే డైనోసార్లు లేకుండా చేసినట్టు, వేరే గ్రహాల్లో జీవులు లేకుండా చేసినట్టు భూమి మీద చేయడం 2 నిమిషాల పని. గాలి లేకుండా చేయొచ్చు, లేకపోతే ఒక 100 రోజులు 1000 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ పెంచిందనుకో అందరూ చచ్చిపోతారు. ఏమైనా చేయొచ్చు. చాలా గ్రహాల మీద అయింది, భూమి మీద చేయడం పెద్ద కష్టం కాదు. 70% నీళ్లు ఉన్నాయి, ఒక 25% భూమి ఉంది. ఆ 25% భూమిలో కూడా నీళ్లు ఎందుకు మనకి ఇంకా మొత్తం నిండుతలేదంటే, ఆ భూమి మొత్తం నీళ్ళకి ఎందుకు పోతలేదంటే, చాలా వరకు అంటార్క్టికాలో కొన్ని ప్రాంతాల్లో మంచు గడ్డగట్టి ఉన్నది కాబట్టి అది కూడా కరిగించింది అనుకో మిగిలిన మంచుని కూడా. భూమి ఉండదు, ఇక నీళ్ళనే ఉంటుంది భూమి. అప్పుడు మనిషి ఎడబతుతాడు, పంటలు పండించుకుంటాడు. అంటే ఏమంటున్నా, మనం చేస్తున్నాము అని అనుకుంటే భ్రమ. అన్నీ ప్రకృతే చేస్తుంది. మన గుండె మనం చెప్తే కొట్టుకుంటలేదు. నిద్ర రావాలంటే మనం చెప్తే వస్తలేదు. ఆహారం అరగాలన్నా, ఆహారం తినాలన్నా, ఏం చేయాలన్నా ప్రకృతే చేస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, మనం చేస్తున్నామని అనుకుంటే అది భ్రమ. కాబట్టి మరి అన్నప్పుడు ఇవాళ ధీరుభాయ్ అంబానీ అంటే ఆయన దేశాలు కొనే పైసలు ఉన్న పక్షవాతం వచ్చి పీకిండు. స్టీవ్ జాబ్స్ అని యాపిల్ సంస్థ యొక్క హెడ్ ఏది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చి పీకిండు 56 ఏళ్ళకి. దేశాలు కొనుక్కునే పైసలు ఉన్నా అన్నప్పుడు మరి ఎందుకురా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ సంపద గుంజుకొని ఏం చేసుకుంటాడు ఈ ఆర్య బనియాగాడు, ఈ బ్రాహ్మణుడు? ఐ డోంట్ అండర్స్టాండ్. గాంధీ గారు దేశ ప్రజలందరూ సంపద గుంజుకొని అట్లా చేయలే కదా. అంబేద్కర్ గారు చేయలే కదా, పూలే గారు చేయలే కదా, పెరియార్ రామస్వామి గారు చేయలే కదా. ఆ పూటకి ఎంత పడితే అంత తిన్నారు. ఈ దేశ సంపద దేశ ప్రజలకు యూజ్ కావాలని వాళ్ళ తరహాలో వాళ్ళు కొట్లాడారు తప్ప, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఇలా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. అందుకే చచ్చిపోయేటప్పుడు ఏం రాస్తారు, వీడు ఫలానా పైసలు ఉన్నవాడు అని రాయరు, ఒకటే రాస్తారు. పేదోడికైనా అదే రాస్తారు, ధనవంతుడికైనా అదే రాస్తారు. కీర్తి శేషులు అని రాస్తారు. అంటే అర్థమైంది, వీడు చచ్చిపోయినాక శేషం ఏముంటుందిరా అంటే కీర్తి మాత్రమే. నువ్వు చచ్చిపోయినాక నిన్ను ఎంతమంది గుర్తు పెట్టుకుంటారో గదే నీ ఆస్తి అని చెప్తున్నారు. మిగతా అంతా భూమిదే, నువ్వు ఎన్ని పేర్లు అని నీ రాసుకో, అది భూమికే వెళ్తుంది. కామన్ సెన్స్ ఎందుకు చచ్చిపోయింది గాడి కొడుకులకు? మళ్ళీ వాడు నాకు వచ్చేసి కర్మ సిద్ధాంతం చెప్తాడు. నాకు నువ్వు పాటిస్తే కదా కర్మ సిద్ధాంతం నాకు చెప్పాల్సింది. ఆలోచించండి దయచేసి. ఓకే, అడగొద్దు. నేను ఇట్లా చెప్పితే నేను దేశద్రోహి. ఎందుకంటే వాడు రాసుకున్న ప్రకారము ఎవడు చెప్పాలి ముచ్చట, ఎవడు చెప్పాలి జ్ఞానం, ఓడు వంచాలి. అది నా గొప్పతనం ఏం కాదు. అది నేను ఆలోచించేది నాది కాదు. అది నా ద్వారా కూడా చేయిస్తుంది ప్రకృతే, వాని ద్వారా చేస్తుంది ప్రకృతే. అర్థమైందా? అది నేను చేస్తున్నా కూడా భ్రమ. నాకు ఆలోచన లేకుండా చేయడం ప్రకృతికి 1 నిమిషం పని. కామన్ సెన్స్. అయినా సరే వీడు ఏం రాసుకున్నాడు ఈ శతపుస్తకం, బ్రాహ్మణుడే ముచ్చడి చెప్పాలి. కాబట్టి ఎందుకంటే వేరే వాడు ముచ్చడి చెప్తే వాడు మోసం చేయడం, వాడికి ఇప్పుడు నేను ముచ్చడి చెప్పి ప్రజలకు అర్థమయ్యేది చెప్తే ప్రజలు ప్రశ్నిస్తారు కదా. వాడు రేపు ఇంకో ముచ్చడి దీనికి భిన్నంగా చెప్పినాక మోసం చేసే ముచ్చడి చెప్పినానుకో ప్రజలు నమ్మరు కదా. అంటే వాడి యొక్క మోసం చేయలేకపోతాడు, వాడి యొక్క అధికార దుర్వినియోగం చేయలేకపోతాడు, వాడు మూఢాచారం జొప్పించలేకపోతాడు. కాబట్టి నన్ను ఎవరు మొప్పియాలి. అందుకని ఏం రాసిండు వాడు వెనకట. ఓకే, ఈ మూలవాసి శూద్రుడు వాడే పెట్టిండు. ఎందుకు పెట్టిండు అంటే వాడు చెప్పిన లాజిక్ ఏంటంటే వాడు ముక్కులకి వచ్చిండట, వీడు ముడ్డిలకి వచ్చిండు. గంతే వాడు చెప్పిన లాజిక్, ఇంకేం చెప్పలే.
మరి ఏడుంది. నేను అట్లా అడిగినా అనుకో, అరే అందరం అమ్మ కడుపులోకి వెళ్ళి కదరా, వాళ్ళ అమ్మ నాయన కలిస్తే వస్తాం కదరా అంటే, అగో నువ్వు మా యొక్క నువ్వు యొక్క సనాతన వ్యతిరేకివి, మా యొక్క అట్లా లాజిక్ అడుగుతావు. అరే నేను చూసిందే అంటున్నా కదా, నిజం కదా. ఇప్పుడు ఆమె బ్రహ్మముఖులకి వెళ్ళాక నేను ఎవరిని చూడలే. అమ్మ కడుపులోకి వెళ్ళి హాస్పిటల్ తీసుకోతే ఆడ నార్మల్ డెలివరీ కానీ లేకపోతే యొక్క సిజేరియన్ చేస్తే అట్లా అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చిండ్రు కానీ మరి బ్రాహ్మణుడు ముక్కులకి వెళ్ళి వచ్చింది, వీడు ముడిలోకి వెళ్ళి వచ్చింది ఎప్పుడు చూడలే. అరే అట్లెట్లరా అంటే, అగో నువ్వు సనాతన వ్యతిరేకివి అంటే నువ్వు చెప్పే శక్తిని నేను నమ్మాలనా? ఎందుకు నమ్మాలి? నేను ఏ మతాన్ని నమ్మపో. ప్రతి మతంలో శక్తి ఉన్నదానికంటే ఇప్పుడు జంతువులు ఏ మతాన్ని నమ్ముతలేవే. లక్షల కోట్ల నుంచి ఎవరు ఏ మతాన్ని నమ్మలేదు. నా ముత్తాత ఏ మతాన్ని నమ్మలేదు. మతాలు పుట్టింది 3000 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎవడో ఏ మతాన్ని నమ్మలేదు కదా, మతాలు లేవు కదా. అయినా మనుషులు బతుకుతున్నారు కదా, ఇప్పటికి బతుకుతున్నారు. అమెజాన్ అడవుల్లో కానీ, ఇంకో ఆఫ్రికా అడవుల్లో కానీ, ఇంకో అడవులు శ్రీలంక అడవుల్లో కానీ ఇప్పటికి ఉన్నారు కదా ఆది మానవులు, బట్టలు లేకుండా జంతువుల్లాగా. అంటే లక్షల సంవత్సరాలు భూమి మీద జీవం పుట్టినప్పటి నుంచి ఒక 3000 సంవత్సరాల కంటే ముందు వరకు లక్షల సంవత్సరాలు మనిషి ఏ మతాన్ని నమ్మనప్పుడు సంతోషంగా ప్రకృతి ధర్మాలు పాటించినప్పుడు ఆకలి అయితే తిన్నాడు, నిద్ర వస్తే అన్నాడు. ఇంతే తప్ప ఇలా ఏ జంతువులు, ఏ పక్షులు, ఏ పాములు, ఏ పురుగులు, ఏ కీటకాలు ఏ మతాన్ని నమ్మనప్పుడు వాళ్ళన్నీ సంతోషంగా ప్రకృతి ధర్మాలు పాటిస్తూ బతుకుతున్నప్పుడు మరి ఎందుకురా ఈ ఉన్నదానికంటే ఉన్నతంగా కోసం మతం కానీ మతం పేరు చెప్పి కొట్టుకోవడానికి మతం ఎందుకు? ఇట్లా అనద్దు. ఇట్లా అంటే వాడి ఆధిపత్యం పోతుంది, వాడి కంట్రోల్ చేసేతనం పోతుంది, వాడి దోపిడితనం పోతుంది. కాబట్టి నేను దేశద్రోహిని, నేను ఇంకోటి వెరీ అన్ఫార్చునేట్.